ఇంత బాగా రెడీ చేస్తే వాళ్ళ మేడమ్స్ నన్ను అలా అంటారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో అయితే కంప్లీట్గా మా పాప బోనాలకి అమ్మవారి గెటప్ వేసుకుందనమాట. సో కంప్లీట్గా గెటప్ అని ఎలా వేసాము ఏంటి అన్నదనమాట. అండ్ వాళ్ళ డాడీ ఇక్కడ ఆ శూలం రెడీ చేస్తున్నారు. అండ్ క్రెడిట్ అంతా అయిందనమాట. మంచిగా రెడీ చేశారు, చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. మార్నింగే లేచి ఇంకా అది చూస్తున్నారనమాట. అంటే నైట్ మేము అలాగా కట్ చేసేసి రెడీ చేసాము. అండ్ మార్నింగ్ వచ్చేసి అసలు దేనికి పెట్టాలి, అసలు ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది ప్రిపేరింగ్ అనమాట. ఈలోపు సాధ్వికి స్నానం చేయించేసాను. అండ్ పారాని అదంతా పెట్టేసాను అనమాట. అండ్ అప్పుడు 7 అరౌండ్ అయింది టైం, అంతే. ఎర్లీగా లేచిపోయింది అనమాట. ఇంక లేపేశాను వెళ్ళాలి కదా అని చెప్పి. బట్ తర్వాత వాళ్ళ మేడం కాల్ చేసి ఇలా 10:30కి తీసుకురండి, సరిపోతుంది సాధ్విని, స్కూల్ టైంకి వద్దు అని అన్నారు. ఓకే, ఇంకా టిఫిన్ పెట్టేసి తర్వాత 9కి స్టార్ట్ చేసామన్నమాట రెడీ చేయడం. సో 10:30కి స్కూల్ కాబట్టి 9 నుంచి స్టార్ట్ చేసాం, కరెక్ట్గా 9 నుంచి స్టార్ట్ చేసాము. ఈజీగా అయితే అయిపోయిందనమాట. మనకి పాపకి మనం అంటే లంగా కట్టుకొని శారీ కట్టుకుంటాము. బట్ పాపకి ఎలా కట్టాలి అసలు ఏంటి అన్నది చాలా ఆలోచిస్తే కానీ నాకు ఈ థాట్ రాలేదన్నమాట. అండ్ ఫైనల్లీ ఇది నా థాట్ అయితే కాదు, నేను కూడా యూట్యూబ్లో చూసి అసలు ఎలా కట్టాలి ఏంటి. ఇప్పుడు ఒకవేళ ప్యాంట్ వేసుకొని శారీ కట్టాను అని అంటే దానికి వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో అది ఆలోచించాను అనమాట. ఇప్పుడు ప్యాంట్ వేసుకొని కడితే మనం కుర్చీలు దోపుతాం కదా, మరి ఎలా తీస్తుంది, మొత్తం శారీ అంతా ఊడిపోతుంది కదా, అదంతా అనుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో యూట్యూబ్లో ఒకసారి చూసాను అనమాట, చిన్నపిల్లలకి అమ్మవారి గెటప్ అసలు ఎలాగా ఏంటి అని చెప్పి. సో అప్పుడు ఒక్క వీడియో అండి, ఇంకా అసలు ఎక్కువ వీడియోలు కూడా లేవు. ఒకే ఒక షార్ట్ చూశాను. ఆ షార్ట్లో ఆవిడ రబ్బర్ బ్యాండ్ అయితే కట్టారనమాట. అంటే రిబ్బన్స్ మనం వేసుకుంటాం కదా, దాంట్లో బ్లాక్ కలర్ అది కట్టారనమాట. ఓకే, ఈ ఐడియా కూడా బాగుంది అని చెప్పి ఇంక నేనైతే ఇంట్లో ఉన్న కొంచెం కాటన్ క్లాత్ అయితే కట్టాను. ఎందుకంటే కాటన్ క్లాత్ అయితే కొంచెం మంచిగా సపోర్ట్ ఇస్తుంది కదా సిల్క్ కంటే. సో జారకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా కాటన్ది మనకి ఫస్ట్ పొట్టకి తాడు కట్టేసి ఆ తాడుకి ఇంకా శారీ అనేది దోపడం అనమాట. సో ఆ తాడికే మొత్తం శారీ అంతా చుట్టాను. అంటే ఇప్పుడు వాష్రూమ్కి అది వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా చుట్టాను అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సాధ్వి అయితే ఇంత మంచిగా గెటప్ వేయించుకుంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వేయించుకునేటప్పుడు కొంచెం ఇబ్బందే పెట్టినా సరే అసలు ఉంచుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే స్కూల్కి వెళ్ళినా సరే వెళ్ళిన అవతారంలో వెనక్కి రాదని అనుకున్నాను. మొత్తానికి ఎలా వెళ్ళిందో నా చిట్టమ్మ వారు సేమ్ అలాగే వచ్చిందనమాట. అండ్ మనమే శారీస్ కట్టుకోలేం కదా, అంటే ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళకంటే ఓకే అని అనిపిస్తుంది. బట్ అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా. సో సాధ్వికి అలా ఉంటుంది అని అనుకున్నాను. బట్ కట్టిన తర్వాత అయితే చాలా మంచిగా ఉంచుకుంది. కడుతున్నప్పుడు మాత్రమే కొంచెం ఇబ్బంది పెట్టింది. అండ్ ఇప్పుడు ప్రిపరేషన్స్లో ఉన్నాం కదా. ఆల్రెడీ నేను ఏం చేశానంటే మార్నింగే దానికి స్నానం చేయించేసి ఫస్ట్ అయితే పసుపు అది రాసేసి పారాని అయితే పెట్టేశాను అనమాట. సో పారాని ఆరిపోయిన తర్వాత రెడీ చేస్తే బెటర్, లేకపోతే అంటుకుపోతుంది కదా అన్నట్లు అనిపించింది. అండ్ నేను మా తోటికోడలు ఇద్దరు రెడీ చేసాం కదా. ఎంచక్క మంచిగా రెడీ చేయించుకుంది. మెయిన్ సాధ్వి రెడీ చేయించుకోవడం వల్లే అది అంత బాగా వచ్చింది చెప్పాలంటే. మొత్తం రెడీ చేసేసి అండ్ బ్లౌజ్ పీస్ ఏంటంటే సాధ్వి లంగా జాకెట్ మీద బ్లౌజ్ పీస్ అనమాట. సో మన బ్లౌజ్లో ఎలాగో సెట్ అవ్వవు కదా, సో ఇది వేద్దాము, ఒకవేళ ఇది సెట్ అవ్వకపోతే నాదే సైజ్ చేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను. బట్ ఇది సెట్ అయిపోయిందనమాట. దానికి కొంచెం సివ్లెస్ లాగా అనిపిస్తుంది కదా, సో దానివల్ల అయితే ఇంకేం కనిపించలేదు, సెట్ అయిపోయింది. అండ్ కరెక్ట్గా 9కి స్టార్ట్ చేసాము రెడీ చేయడము. కరెక్ట్గా 10 కల్లా అయిపోయిందనమాట. ఒక 1 అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. బాగా నచ్చింది నాకైతే, నేనైతే సాటిస్ఫై అయిపోయాను. ఎందుకనంటే నేనైతే ఎప్పుడు ఇలాంటి గెటప్స్ కానీ ఇలాంటి వాటిల్లోకి వెళ్ళడం కానీ అసలు ఎప్పుడూ చేయలేదన్నమాట చిన్నప్పటి నుంచి కూడా. సాధ్వి వెళ్ళాలి అని అనిపించింది నాకు ఎందుకో. సో సాధ్వి దేంట్లో
దేంట్లోకైనా సరే వెళ్ళాలి, పార్టిసిపేట్ చేయాలి. నేనెప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. నా కూతురన్నా చేయాలి అని నేను అనుకున్నా అనమాట. అండ్ ఈ ఆపర్చునిటీ కూడా వచ్చింది కదా! ఎందుకు దాన్ని కోల్పోవాలి అని అనిపించింది. అంటే దీనికి నాకు టైం లేదు నిజానికి చెప్పాలంటే. ఎందుకంటే ఇలా సాటర్డే బోనాలు చేస్తున్నాము పంపించండి అని నాకు ఫ్రైడే నైట్ 6:30, 7 ఆ టైంకి చెప్పారనమాట. అస్సలు టైం లేదు. చేస్తాను ఇంత బాగా వస్తుందని కూడా అనుకోలేదు. ఆ అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్లే ఇంత బాగా వచ్చింది. నేను ఇది గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే నా దగ్గర గెటప్ వేయడానికి ఏమీ లేవు. కిరీటం లేదు, శూలం లేదు, అసలు ఏమీ లేవు. ఎలా అయిపోతుంది? నేనెప్పుడూ ఇలాంటి పార్టిసిపేట్ చేయలేదు. ఎలా రెడీ చేయాలి అవన్నీ చాలా టెన్షన్ వచ్చేసి చాలా ఇదిగా అయిపోయాననమాట. బట్ ఇంకా వాళ్ళ మేడం ఫోన్ చేసి ఏమన్నారనంటే, క్లాస్లో ఒకరికే ఇస్తున్నామండి, ఎవరికి ఇవ్వట్లేదు. సో ఫస్ట్ మీకే ఫోన్ చేశాను. మీ అమ్మాయికి గెటప్ వేయగలరా మీరు అని అడిగారనమాట. నేను వెంటనే అసలు ఆలోచించకుండా నేను వేస్తాను మేడం అని చెప్పేశాను. నేను ఆలోచించకుండా చెప్పాను అని అంటే అది కూడా దేవుడి నిర్ణయమే. సాధ్వి ఇంకా అమ్మవారిని నేను రెడీ చేస్తున్నాను అని ఫీల్ అయ్యాను నేనైతే. అండ్ పారాని పెడుతున్నప్పుడు కానీ, రెడీ చేస్తున్నప్పుడు కానీ, స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు కానీ, ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ మొత్తం అమ్మవారు నాతో ఉంది అని అయితే అనుకున్నాను అనమాట. సో మొత్తానికి అది అంత బాగా రావడానికి కారణం అయితే అమ్మవారే. సో ఫైనల్గా వాళ్ళు ఫ్రైడే నైట్ 7 ఆ టైంకి చెప్పిన తర్వాత నేనేం చేశానంటే మా హస్బెండ్కి కాల్ చేశాను అనమాట. ఇలా ఆఫీస్ నుంచి ఇంటికి రండి ఫాస్ట్గా ఇలా చెప్పారంటే, అయ్యో ఇప్పుడైతే ఎలా కుదురుతుంది అది ఇది అని అన్నారు తను కూడా. సరే ఓకే, నువ్వు వచ్చిన తర్వాత బయటకు వెళ్దాంలే, ఒకసారి అవన్నీ కొనుక్కుందాము అని డిసైడ్ అయ్యామన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, తను వచ్చేసరి ఇంటికి, కానీ పెద్ద రైన్ అయితే వచ్చేసింది అనమాట. అబ్బా ఏంటిది ఇలా జరుగుతుంది అని అనుకున్నాము. ఆ రైన్ వచ్చి ఒక 10 to 15 minutes ఉంది. తర్వాత రైన్ కూడా అయిపోయిందనమాట. సో ఇంకా సాధ్విని ఫాస్ట్గా తీసుకెళ్ళి నెయిల్ పాలిష్, స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్ ఇంకా ఏమైతే కావాలో, ఇంకా మనకి మరి అమ్మవారికి కిరీటం కావాలి కదా, సో కిరీటానికి ఇంకా అన్నిటికీ వెళ్ళామన్నమాట చార్ట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి. సో ఈ మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఇంకా ఎలాగో మా తోటికోడలు వస్తుంది, అది మాకు ముందే తెలుసు. మా ముందు ప్లాన్ ఏంటంటే ఫ్రైడే, సాటర్డే, సండే మా తోటికోడళ్ళు మా ఇంట్లోనే ఉంటారని చెప్పి వస్తారు అని అన్నారనమాట. సో ఓకే, మేకప్ ఎలాగో ఇంకా నాకు అసలు మేకప్ గురించి అయితే ఎలాంటి థాట్ లేదు, అంతా ప్రళికయే చూసుకుంది. సో దాని గురించి అయితే భయమే లేదు అసలు. ఎలా రెడీ చేయాలన్నదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. చాలా భయం వేసింది. ఈ మేకప్ ఏంటంటే మా తోటికోడలు ఖచ్చితంగా వేస్తుంది అని నాకు తెలుసు అనమాట. సో తను కూడా మంచిగా రెడీ చేసి మంచిగా ఆ ఫేస్కి అంత గ్లో వచ్చిందంటే తనది కూడా కారణమే. సో అందరూ అంత మంచిగా సపోర్టివ్గా ఉంటే ఇలాగే అన్నీ మంచిగా అవుతాయి. అప్పటికి 9:30 అలా అవుతుంది అనమాట. నేను అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర హారం లేదు, నక్లీస్లు అయితే ఉన్నాయి కానీ హారం ఏంటంటే మా ఫ్రెండ్కి ఇచ్చాను అనమాట దాని ఎంగేజ్మెంట్కి. సో ఇంకా దాని దగ్గరే ఉండిపోయిందనమాట. అది వేస్తే సరిపోతుంది అని అనుకున్నాను. బట్ టైంకి అది కూడా లేదు. ఇంకేం చేశానంటే మా పైన ఆంటీ దగ్గరికి వెళ్ళాను అనమాట. మా ఓనర్ ఆంటీ దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా హారం ఉంటే ఇవ్వండి అని చెప్తే తన హారం ఇచ్చారు. సో ఆ హారం అయితే వేసామన్నమాట. ఆ హారం కూడా మంచిగా లుక్ వచ్చింది అసలు. అమ్మవారి హారము, ఆ హారం మీద కూడా అమ్మవారే ఉన్నారనమాట, లక్ష్మీదేవి అమ్మవారు. సో మంచిగా అనిపించింది అది కూడా. మొత్తానికి ఇలా రెడీ అవుతుంది. సాధ్వి రోజు కాటుక అస్సలు పెట్టించుకోదు. ఇంకా ఆ కాటుక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది. మిగతాదంతా మంచిగా ఎంచుకుంది. అసలు నార్మల్గా కూడా సాధ్వికి మేకప్ అంటే ఇష్టం అనమాట. లేడీస్ అందరికీ ఇష్టమే కదా, చిన్నపిల్లలకి అయితే మరీ ఇష్టం ఉంటుంది. సో మేకప్ వేస్తా అంటే నచ్చింది దానికి, అబ్బా అని అనుకుంటూ ఉన్నదనమాట. కానీ కాటుక దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బంది పెట్టేసింది. ఇలాగా ఇందాక చెప్పాను కదా, ఫ్రైడే నైట్ చెప్పారు నాకు ఇది అని చెప్పి. సో అప్పటికప్పుడే నా ఏ శారీస్ బాగుంటుంది, అమ్మవారి గెటప్ అంటే ఎల్లో పింక్ కొంచెం మంచి డామినేటింగ్గా ఉంటుంది కదా, అలాగే రెడ్ కలర్ ఫస్ట్ చూసాను అనమాట. రెడ్ కలర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా అమ్మవారి గెటప్ అని. సో నా దగ్గర రెడ్ కలర్ అంతగా లేవన్నమాట. ఒకవేళ ఉన్నా సరే
బరువుగా ఉన్నాయన్నమాట చీరలు. పిల్ల ఉంచుకోలేదు కదా అంత బరువు అయితే. సో యెల్లో కలర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే అమ్మవారి లుక్ కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈ శారీ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాం అనమాట. అండ్ సాధ్వికి ఏంటంటే ఇయర్ రింగ్స్కి కొంచెం చౌ బాగాలేదనమాట. మొన్నే ఇంకా ఇయర్ రింగ్స్ తీయించేసామన్నమాట. సో చౌ బాగాలేదు కదా, పెట్టుకుంటుందా అని అనుకున్నాను. బట్ ఇంకా మాటల్లో పెట్టి అలా పెట్టా అనమాట. ఇంకా పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా తీసానమాట, ఎందుకులే అని చెప్పి. సో తర్వాత వాళ్ళ మేడం కాల్ చేశారనమాట మార్నింగ్. ఇలా ఇందాక చెప్పాను కదా 10:30కి తీసుకురండి సాధ్విని, ఇంత ఎర్లీగా 8:30కి అవసరం లేదు అని చెప్పారనమాట. అంటే ఇదే ఫస్ట్ టైం కదా, సో మేడంకి కూడా కొంచెం డౌట్ వచ్చింది అనుకుంటా. ఆవిడ మళ్ళీ మెసేజ్ వాయిస్ రికార్డ్ అయితే పెట్టారనమాట. ఇలాగా పాపని రెడీ చేస్తున్నారా, చేయగలరా, ఇలా రిఫరెన్స్ పిక్ ఒకటి పంపించారు. సో అప్పుడు నేను చెప్పాను అనమాట, మళ్ళీ షూర్గా రెడీ చేస్తాను మేడం అని చెప్పాను. సో ఇంకా అదేం లేదు మేడం, క్లాస్లో ఒక్కరికే ఇస్తున్నాము, సాధ్వి ఫేర్గా ఉంటుంది కదా, ఇంకా మిమ్మల్ని అడిగాను దానికోసమే అని చెప్పారు. ఓకే మేడం, నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను అనమాట. నేను చెప్పాను కదండి ముందే, నేనే దేంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు, నా కూతురు పార్టిసిపేట్ చేయాలి అని ఒక్క థాట్. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మవారి గెటప్ అనగానే అమ్మవారిని రెడీ చేయడం అది ఎంతమందికి వస్తుంది చెప్పండి ఆపర్చునిటీ. సో అందుకే ఇంక అసలు ఎలాంటి ఆలోచన లేకుండా నేను ఎలా రెడీ చేస్తానో తెలీదు, అసలు ఏమేమి ఉన్నాయో తెలీదు, ఎలా రెడీ చేయాలో తెలీదు, ఏమీ తెలీదు. అయినా సరే ఆ అమ్మవారు నా నోటి నుంచి ఓకే చేయిస్తాను అని చెప్పమన్నారు, నేను చెప్పేశాను. అలాగే మొత్తానికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. నేను వాళ్ళ డాడీ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. వాళ్ళ డాడీ అయితే ఇంకా మురిసిపోయారు చిట్టి అమ్మవారిని చూసి, అసలు ఎంత బాగుంది అని చెప్పి. అండ్ ఫోటోకి పోజెస్ కూడా ఎంత బాగా ఇచ్చిందో అసలు. అండ్ ఆ రోజు దిష్టి తగులుతుంది, దిష్టి తీసేయాలి అని కూడా అనేసుకున్నాం అనమాట. అంటే చిన్నపిల్లల్ని ముందే దిష్టి తగులుతుంది కదండి. మొత్తానికైతే హెయిర్ స్టైల్ అయిపోయింది. ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేసాను అనమాట. ఎంత అంటే సింపుల్గానే కదా ఉంటుంది, అండ్ అమ్మవారిది లీవ్ చేస్తే హెయిర్ బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా లీవ్ చేసేసాను అనమాట. అండ్ ఎక్స్టెన్షన్ ఉంటే పెడదాం అనుకున్నాను, బట్ అది నాకు దొరకలేదు. బయట కూడా చూసాను, ఇంకా దొరకలేదు. ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. ఓకే చిన్నపిల్లే కదా, మళ్ళీ ఎక్స్టెన్షన్స్ అవి పెడితే కొంచెం బరువుతో ఉంటుంది కదా అని కూడా అనుకున్నాను. నేను మెయిన్ ఏం చూసానంటే శారీ బరువు లేకుండా చూసుకున్నాను. అలాగే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా ఇబ్బంది పడకూడదు అని చెప్పి చూసుకున్నాను. ఇవన్నీ ఎందుకు చూసుకున్నానంటే, ఒక్కసారి చిరాకు వచ్చింది పిల్లలకి అని అంటే పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేం కదండి. వాళ్ళకి ఇంకా ఎంత 4 years అంటే మాటలు కాదు కదా. సో పిల్లలకి ఎప్పుడు చిరాకు వస్తుందో తెలీదు, వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో దానివల్ల మొత్తం అంతా నేను ఏం చేశానంటే కొంచెం సింపుల్గా చేద్దాము అని గట్టిగా అనుకున్నాను అనమాట. అండ్ అమ్మవారికి బొట్టు పెట్టిన వెంటనే అసలు కళ ఎక్కడి నుంచో వచ్చేసింది అనమాట. అప్పుడు దాకా లేని కళ, బొట్టు ఇలా పెట్టామో లేదో ఆ కళ అనేది ముఖంలో ఉట్టి పడుతుంది అనమాట. మొత్తానికి సాధ్వి రెడీ అయిపోయింది. చూడండి అసలు ఎంత బాగుందో నా చిట్టి అమ్మవారు. మా ఇంట్లో ఇదే మంచి చిట్టి అమ్మవారు అనమాట. సో మా ఇంట్లో ఒక గణేష్, ఒక చిట్టి అమ్మవారు ఇద్దరు ఉన్నారు. నాకు చాలా హ్యాపీ. అండ్ రెడీ అయిపోయి ఇంకా నడిచి వెళ్ళడం ఎందుకులే అంటే, మాది వాకబుల్ డిస్టెన్స్ అనమాట స్కూల్కి. బట్ నడిచి వెళ్ళడం ఎందుకులే, అది రెడీ అయింది కదా అని ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడమ్స్ అందరూ చూసి షాక్ అయిపోయారు, చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పారు. దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈ వీడియో ఫస్ట్లో చెప్పాను కదా ఏంటి వాళ్ళ మేడమ్స్ ఇలా అన్నారని చెప్పి, అదేం లేదండి, చాలా మంచిగా రిసీవ్ చేసుకొని చాలా బాగుంది, చాలా బాగా రెడీ చేశారు అని చెప్పారనమాట. అండ్ వీడియో తీసుకోండి పర్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. అండ్ వాళ్ళ మేడం వచ్చేసి వాళ్ళ క్లాస్ మేడం అనమాట. సాధ్వి వాళ్ళ క్లాస్ మేడం వచ్చేసి సాధ్వికి కిస్ పెట్టి చాలా బాగుంది, చాలా బాగున్నావు అని చెప్పారనమాట. అండ్ వాళ్ళ క్లాస్ మేడంని కూడా ఇప్పుడు నేను చూపించేస్తాను. ఈవిడే ఆరెంజ్ కలర్ శారీలో ఉన్నారు కదా, సో చాలా బాగుంది అని చెప్పి కిస్ పెట్టుకున్నారు. నాకు అంతకంటే కావాల్సింది ఏముంది. అండ్ కొంచెం భయం అయితే వేసింది, సాధ్వి ఉంటుందా అంతసేపు ఉంటుందా అని చెప్పి కొంచెం భయం వేసింది. సో అయిపోయిన తర్వాత చెప్తే తీసుకువెళ్తానండి అని చెప్పాను అనమాట. ఆ రోజు క్యారేజ్ ఉంది కానీ
ఇంకా నేను వద్దండి అయిపోయిన తర్వాత చెప్పండి తీసుకెళ్తానని చెప్పాను. అండ్ మేడమే ఫోన్ చేసి అయిపోయిందండి ఇంక తీసుకెళ్ళిపోండి అని చెప్పారనమాట. సో మొత్తం మేడమ్స్ అందరూ సాధ్వితో పిక్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. అండ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో వాళ్ళు ఇక్కడ బోనాలు కదండి, ఇక్కడ బోనాలు చాలా బాగా చేశారు. నేను లాస్ట్ ఇయర్ లేను. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. సో ఇదంతా నేను అప్పుడు చూడలేదనమాట. ఇదే ఫస్ట్ టైము బోనాలు చూడడం కూడా నేను. సో లార్డ్స్ స్కూల్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే మంచి గ్రాండ్గా బోనాలు చేస్తారంట. నాకు తెలీదు, ఇదే ఫస్ట్ టైం చూడడం కాబట్టి థ్రిల్లింగ్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అయ్యో ఇంకా గెటప్ ఉంచుంటే అక్కడ వాళ్ళతో పాటు ఫోటో తీసేదాన్ని అని అనుకున్నాను. బట్ సాధ్వి ఎప్పుడో మార్నింగ్ 10కి రెడీ అయిపోయింది కదా, వీళ్ళు వచ్చేసరికి 4-4:30 అరౌండ్ అయిపోయింది. అంతసేపు సాధ్వి ఉండడం చాలా కష్టంలే అని కూడా అనిపించింది తర్వాత. సో మొత్తం ప్రిన్సిపల్ మేడమ్స్, ఆఫీస్ మేడమ్స్ అందరూ కూడా మంచిగా రెడీ అయ్యారు. అండ్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు చూడండి వెనకతల డ్యాన్స్లు అవి వేస్తున్నారు కదా, మొత్తం అందరూ మహాలక్ష్మిలాగా ఎంచక్కా రెడీ అయ్యారనమాట. అండ్ పోతురాజులు స్కూల్ యూనిఫామ్స్లో ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరూ డ్రమ్స్ వాయించడం. ఇంకా బయట వాళ్ళు ఎవ్వరు లేరండి. ఆ పోతురాజు గెటప్ వేసుకున్న వాళ్ళు కూడా మన స్టూడెంట్సే అనమాట. అది బాగా అనిపించింది. మన డప్పులు కొడుతున్నారు కదా వాళ్ళు కూడా స్టూడెంట్సే అనమాట. అంతా మంచిగా అనిపించింది. డప్పులు కొడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు బయట వాళ్ళు, పోతురాజు ఒక బయట వాళ్ళు అలా ఉన్నారే తప్పితే ఇంకా మొత్తం అందరూ స్టూడెంట్సే అనమాట. బాగా అనిపించింది, బాగా చేశారు.
ఫంక్షన్ అంతా జరిగిపోయింది. అయినా సరే దాని చిందులు చూడండి, అది పట్టుకొనే ఉంటదంట. ఇంకా అది వదలదంట. అమ్మవారిలాగా ఇలా ఇలా కిందకి అంటూ ఉన్నదనమాట. మంచిగా అనిపించింది నాకైతే. చిట్టమ్మవారి ఇల్లంతా అలా తిరుగుతూ ఉంటే ఎవరికి బాగోదు చెప్పండి. ఇంకా అది అలా ఇంకా ఆ మైండ్లోనే ఉండిపోయింది. గెటప్ కూడా తీస్తాను అన్నా అస్సలు ఒప్పుకోలేదనమాట. మొత్తానికి ఎలా అయితే డ్రెస్ ఇప్పగలిగాను కానీ ఆ ఫేస్లో ఆ బొట్టు కానీ ఇంకా అసలు ఏమీ తొడవనివ్వలేదు, అలా ఉండిపోయింది. అండ్ వచ్చిన తర్వాత అడిగా అనమాట, అంతా బాగానే ఉందా, టీచర్స్ ఏమన్నారు అది ఇది అంటే చాలా బాగుందన్నారని చెప్పింది. సూపర్ సాధ్వి అని అన్నారని చెప్పింది. అండ్ గెటప్ తీస్తావా అంటే నేను తీయను అని అంటుందన్నమాట. సో మొత్తానికైతే ఇలా నా చిట్టి అమ్మవారు గెటప్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మీరు కూడా తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి, చూసేయచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్.